నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీలో స్వర్ణయుగాన్ని తేవడమే లక్ష్యమన్న చంద్రబాబు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కాకినాడ సభలో మహాసంకల్పం చేయించిన సీఎం. రైతుల ఆదాయం ప్రతి 5 ఏళ్లకు రెట్టింపు చేయడమే ధ్యేయమని వెల్లడి. ప్రజలే ముందు నినాదంతో పనిచేయాలని ప్రభుత్వ విభాగాలకు హితబోధ. పోలవరం కాఫర్ డ్యాం పనులకు చంద్రబాబు శంకుస్థాపన. కాంక్రీట్ పనులు వేగం పెంచాలని ఆదేశాలు. ఐకానిక్ వంతెన శిలాఫలకం ఆవిష్కరణ. వచ్చే ఏడాది నుంచే కాళేశ్వరం పంప్ హౌస్ నుంచి జలాలు. ఎస్ఆర్ఎస్పీ కాల్వలకు ఎత్తిపోతల నీరివ్వాలని ఆదేశాలు. రైతు సమాఖ్యలపై సమీక్ష. రుతుపవనాల రాకకు ముందే హైదరాబాద్లో జోరు వాన. లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన వరద నీరు. తక్షణ సహాయ చర్యలు చేపట్టిన జీహెచ్ఎంసీ. మధ్యప్రదేశ్ మన్సర్లో కుదుటపడుతున్న పరిస్థితులు. రాహుల్ పర్యటనను అడ్డుకున్న పోలీసులు. యువనేతపై వెంకయ్య విమర్శనాస్త్రాలు. ఛాంపియన్స్ ట్రోఫీలో లంకకు 322 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్. శతకంతో చెలరేగిన శిఖర్ ధావన్. అర్ధశతకాలతో రాణించిన రోహిత్, ధోనీ. కసితో పనిచేసి ఫలితాలు సాధించి ఆనాటి స్వర్ణయుగాన్ని తిరిగి తీసుకురావాలన్నదే తన ఆకాంక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కాకినాడ సభలో మహాసంకల్పం ప్రతిజ్ఞ చేయించిన ఆయన ఈ ఏడాది 15% ఆర్థిక వృద్ధి సాధించడం సహా తలసరి ఆదాయం 1,47,000కు చేరుకోవటమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. వ్యవసాయ కుటుంబాల ఆదాయం ప్రతి 5 ఏళ్లకు రెండింతలు పెంచడమే ఈ ఏడాది సంకల్ప స్ఫూర్తి అని వెల్లడించారు. ప్రజలే ముందు అనే నినాదాన్ని ప్రభుత్వంలోని అన్ని స్థాయిల్లో అమలు చేస్తున్నట్లు పునరుద్ఘాటించారు. మన రాష్ట్ర సర్వతోముఖ వికాస సాధనకు 13 జిల్లాల సమగ్ర అభివృద్ధికి మహాసంకల్పాన్ని చేస్తున్నాను. కాకినాడ ఆనంద భారతి మైదానం వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కొత్త లక్ష్యాలను వివరిస్తూ ప్రజలతో మహాసంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. గత ఏడాది మహాసంకల్పం సందర్భంగా ఆడపడుచులకు పొగచూరు లేని వంటిళ్లు సమకూర్చాలనుకున్న లక్ష్యాన్ని సాధించామన్న ఆయన ఈ ఏడాది వ్యవసాయం, అనుబంధ రంగాలైన మత్స్య, పాడి, కోళ్ల, రొయ్యల పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. పండ్ల తోటల పెంపకం పెద్ద ఎత్తున చేపట్టడం ద్వారా రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి కరవును తరిమికొట్టి పేదరికంపై గెలుపు సాధించాలని పిలుపు అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని ప్రాంతాలకు సమప్రాధాన్యం కల్పిస్తున్నామన్న చంద్రబాబు నిర్మాణంలో ఉన్న వంశధార, తోటపల్లి, హంద్రీనీవా, గాలేరు నగరి, గుండ్లకమ్మ, పురుషోత్తపట్నం, వెలిగొండ, ముచ్చుమర్రి, చింతలపూడి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మొదటి దశ ప్రాజెక్టులను వచ్చే ఏడాదికల్లా పూర్తి చేయడం మహాసంకల్పంలో భాగమని తెలిపారు. ఈ ఏడాది మొబైల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనే వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టామన్న ఆయన తద్వారా 50 టీఎంసీల నీరు అవసరమైన ప్రాంతాలకు తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 2019 నాటికి 100% అక్షరాస్యతను సాధించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ ఫర్నిచర్ సమకూర్చడమే లక్ష్యమన్నారు. 2018 నాటికి పాఠశాలల్లో ఫైబర్ గ్రిడ్ ద్వారా డిజిటల్ తరగతులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఏడాది మరో 4,000 పంచాయతీలను బహిరంగ మల విసర్జన లేని గ్రామాలుగా మార్చేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఆనంద సమాజ నిర్మాణమే అందరి లక్ష్యం కావాలన్న చంద్రబాబు పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో తమ ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని తెలిపారు. ఇన్వెస్ట్మెంట్ మీట్లు పెడితే 16 లక్షల కోట్ల రూపాయలకి మొత్తం ఎంఓయూలు వచ్చాయి. ఇప్పటికే మనం కియా మోటార్ సహా చాలా వరకు ఫైనలైజ్ చేశాం. ఫైనలైజ్ అయిన ప్రాజెక్టులు చూస్తే 6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. దీని తర్వాత నేను ఆలోచించింది చదువుకునే పిల్లలకి చేయూతనివ్వాలి. అందుకే నిరుద్యోగ భృతి కూడా తొందరలోనే తీసుకొచ్చి పిల్లల్ని ఆదుకునే బాధ్యత, ప్రోత్సహించే బాధ్యతను తీసుకుంటా. రైతులకు నేను ఒకటే ఆలోచించాను, ఏ రైతు కూడా ఇబ్బంది పడడానికి వీలు లేదు. సాయిల్ టెస్టింగ్ చేసి మైక్రో న్యూట్రియంట్స్ అన్ని ఉచితంగా ఇప్పిస్తాను. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇప్పించడం అంతే ముఖ్యం. దీనికి కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నాను.
అమరావతిని విశ్వశ్రేణి నగరంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పిన చంద్రబాబు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రజలకు వేగవంతంగా మెరుగైన సేవలు అందించడంలో దేశంలోనే ముందున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులకు కాల్ సెంటర్ ద్వారా పరిష్కారం చూపుతూ అవినీతిరహిత పాలనకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ప్రజలే ముందు, ఎవరైనా ఎక్కడైనా అవినీతికి పాల్పడితే 1100కు ఫోన్ చేయండి, మీ సమస్య పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. కొంతమంది డబ్బులు తీసుకుంటే తిరిగి ఆ డబ్బులు ఇప్పిస్తున్నాం. ఇది చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతా ఉంది, భవిష్యత్తులో జరుగుతుంది. ఉద్యోగస్తులందరూ బాగా పనిచేస్తున్నారు, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో ఉద్యోగస్తులందరికీ అన్ని విషయాల్లో నేను అండగా ఉంటా. ప్రజలకు మీరు అండగా ఉండాలని ఉద్యోగస్తులందరినీ కోరుతున్నాను. మంత్రులు, అధికారులు, కలెక్టర్లు ఎవరైనా సరే ప్రజలే ముందు అన్న దృక్పథంతో పనిచేయాలని స్పష్టం చేసిన చంద్రబాబు 2050 నాటికి అత్యున్నత ప్రమాణాలు గల ప్రపంచ గమ్యస్థానంగా ఏపీని మలిచేందుకు మహాసంకల్పం వేదికగా పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కీలక దశకు చేరుకున్నాయి. 2018 నాటికి గ్రావిటీ ద్వారా నీరు అందించడమే లక్ష్యంగా చేపట్టిన కాఫర్ డ్యాంకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. వెంటనే నదీ గర్భంలో డ్యాం పనులను ప్రారంభించిన సీఎం కాంక్రీట్ పనుల్లోనూ వేగం పెంచాలని ఆదేశించారు. అంతకుముందు పర్యాటకానికి ఊతమిచ్చే ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు ప్రాజెక్టు వద్ద గస్తీ పెంచాలని పోలీసు అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. పనులపై ప్రతి సోమవారం సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ కాపర్ డ్యాం పనులకు శంకుస్థాపన చేశారు. కాంక్రీట్ పనులు ఆలస్యం కావడంపై అసహనం వ్యక్తం చేసిన ఆయన ప్రణాళికాబద్దంగా కార్యాచరణ నిర్దేశించినప్పటికీ జాప్యం జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యతలో ఏమాత్రం రాజీ పడకుండా కాంక్రీట్ పనులు వేగవంతం చేయాలన్న ఆయన అవసరమైతే నాణ్యతా పరీక్షల కోసం అంతర్జాతీయ స్థాయి కన్సల్టెంట్ను నియమించుకోవాలని సూచించారు. ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి త్రాగునీటి సమస్య, సాగునీటి సమస్య లేదు. ఈ సంవత్సరం నీళ్లు కూడా 2 జిల్లాలు మొదటిసారి చరిత్రలో రైట్ టైం ఏరువాక్ కంటే ముందే నీళ్లు రిలీజ్ చేశాం. ఇంకా రైతులు పంట వేసుకోవడం, 2వ పంటకు కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అయిపోవడం, అవసరమైతే 3వ పంట ఏదైనా మినిమం వేసుకోగలిగితే దానికి కూడా సిద్ధం చేస్తాం. మొన్నే పట్టిసీమ పూర్తి చేశాం. ఈ సంవత్సరం 100 టీఎంసీ నీళ్లు దగ్గర కృష్ణా తీసుకునే అవకాశం ఉంది. ప్రాజెక్టు వద్దే స్పిల్వేకు దిగువన ఐకానిక్ బ్రిడ్జ్ శిలాఫలకం ఆవిష్కరించి పనులు ప్రారంభించిన చంద్రబాబు ఇది పర్యాటకంగా ఎంతో కీలకమని, ఇతర ప్రాంతాల్ని కూడా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. నెల రోజుల్లోగా పర్యాటకానికి సమగ్ర నివేదిక తయారు చేయాలని సూచించారు. పోలవరంలో 5, 7 నక్షత్రాల హోటళ్ల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని తెలిపారు. ఇదే సమయంలో ప్రాజెక్టు విషయంలో విపక్షాల వైఖరిని తప్పుబట్టారు. అపోజిషన్ పార్టీస్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, బాధలు, వాళ్ళ ఇది చూస్తే ఒకసారి పాపం భరించలేని సమస్య వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఏంట్రా అయిపోతా ఉందని. మొన్న కూడా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి ఎందుకు మీరు చేస్తున్నారని అడుగుతున్నాడు. అంటే ప్రాజెక్ట్ కాకూడదు, నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేయాలి. ఈ ప్రాజెక్ట్ అమలు కాకూడదు. ఒక 20 ఏళ్ళు 30 ఏళ్లు ఉండిపోవాలి. అప్పుడు కాస్ట్ పెరిగిపోతుంది, అప్పుడు పట్టించుకునే ఉంటారని చెప్పి దురాశ తప్ప ఇంకోటి కాదు. అందుకే నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పింది ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ కాబట్టి వాళ్ళ అవసరాలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే సరైన ఆర్గనైజేషన్ స్టేట్ గవర్నమెంట్, సరైన వ్యక్తి ముఖ్యమంత్రి అనే ఉద్దేశంతోనే మనకి ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసే పనిలో ముందున్నాం. ప్రాజెక్టు రావడం ఇష్టం లేని కొందరు వ్యక్తులు ఏదైనా దురాగతానికి పాల్పడే అవకాశం ఉన్నందున ప్రాజెక్టు వద్ద నిరంతరం గస్తీ పెంచాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీని ఆదేశించిన సీఎం అవసరమైతే డ్రోన్ల సాయంతోనూ పరిశీలించాలని ఆదేశాలిచ్చారు. వచ్చే ఏడాది నుంచే కాళేశ్వరం పంప్ హౌస్ల నుంచి గోదావరి జలాలను తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. మధ్య మానేరు, దిగువ మానేరు ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాకు నీరు వస్తుందన్న ఆయన మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల వరకు ఉన్న ఎస్ఆర్ఎస్పీ కాల్వలన్నీ మరమ్మతు చేసుకోవాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు తనను కలవగా రైతులకు సంబంధించిన పలు అంశాలను సీఎం వివరించారు. రైతుకు మేలు చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని, గ్రామాల్లో సర్వే చేస్తోన్న వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద భూములు, రైతుల వివరాలు నమోదు చేయించాలని సూచించారు. రైతులందరి భాగస్వామ్యంతో మండల, జిల్లా, రాష్ట్ర రైతు సమాఖ్యలు ఏర్పాటు చేస్తామన్న కేసీఆర్ వ్యవసాయానికి సంబంధించిన ప్రతి దశలోనూ ఈ సంఘాలు చొరవ తీసుకుని రైతుకు మేలు చేసే కార్యక్రమాలను సమన్వయం చేస్తాయని చెప్పారు. గిట్టుబాటు ధర విషయంలో రైతు సంఘాలకు విశేష అధికారాలు ఉంటాయని, మద్దతు ధర లేకపోతే మిల్లింగ్ చేసే హక్కు కూడా ఇస్తామని స్పష్టం చేశారు.
బడ్జెట్లో 500 కోట్ల మూల నిధిని కేటాయించి రాష్ట్ర రైతు సమాఖ్య ఖాతాలో వేస్తామని తెలిపారు. బ్యాంకుల నుంచి కొంత రుణం తీసుకుని సమాఖ్యను ఆర్థిక శక్తిగా మారుస్తామని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పర్యవేక్షణకు కమిటీని నియమిస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. పర్యావరణ అనుమతులు లేకుండా సాగునీటి ప్రాజెక్టు పనులు చేపడుతున్నారంటూ దాఖలైన వ్యాజ్యంపై ఎన్జీటీ విచారణ చేపట్టగా మంచినీటి అవసరాల కోసమే పనులు జరుగుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఇరువైపులా వాదనలు విన్న ఎన్జీటీ క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తూ మే 30న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేసిన ప్రభుత్వం ఎన్జీటీ ధర్మాసనంలో నిపుణులు లేరని, పూర్తిస్థాయి కోరం లేకుండా ఆదేశాలిచ్చిందని వాదించింది. అయితే ఎన్జీటీ ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు పూర్తిస్థాయి వాదనలు వింటామని, కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులుగా ఉన్న ఎన్జీటీ రిజిస్ట్రార్, వన్యప్రాణుల జాతీయ బోర్డు చైర్మన్, కేంద్ర పర్యావరణ అటవీశాఖ కార్యదర్శి, తెలంగాణ అటవీశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. పంటకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్తో చేపట్టిన ఆందోళనలో 5 రైతులు చనిపోయిన మధ్యప్రదేశ్లోని మండ్సర్లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. 5 రైతుల మృతి తర్వాత ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విధించిన కర్ఫ్యూను ఈ సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సడలించారు. హింసాయుత నిరసనలు సహా కలెక్టర్ స్వతంత్ర కుమార్పై దాడికి యత్నించిన కేసుల్లో పోలీసులు 62 మందిని అదుపులోకి తీసుకోగా మన్సర్ ఘటనకు బాధ్యులపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. జిల్లా కలెక్టర్ స్వతంత్ర కుమార్ను ఎస్పీ ఓపీ త్రిపాఠిని బదిలీ చేసింది. ఓపీ శ్రీవాస్తవను కొత్త కలెక్టర్గా నియమించింది. పీప్లీడియా మండి పోలీస్ ఇన్స్పెక్టర్ అనిల్ సింగ్ ఠాకూర్ను విధుల నుంచి తప్పించింది. అటు 5 రైతుల మృతికి కారణం పోలీసుల కాల్పులేనని తేలింది. సంఘ విద్రోహ శక్తుల జరిపిన కాల్పుల్లోనే రైతులు మరణించారని తొలుత చెప్పిన మధ్యప్రదేశ్ హోంమంత్రి భూపేంద్ర సింగ్ అన్నదాతల్ని బలిగొన్న తూటాలు పోలీసుల తుపాకుల నుంచే వచ్చాయని దర్యాప్తులో స్పష్టమైనట్టు వెల్లడించారు. మధ్యప్రదేశ్లో కాల్పుల్లో మరణించిన రైతుల కుటుంబాల్ని పరామర్శించేందుకు యత్నించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉన్నందున రాహుల్ను మన్సర్కు అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేసినా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పర్యటనకు బయలుదేరారు. ఢిల్లీ నుంచి విమానంలో రాజస్థాన్లోని ఉదయ్పూర్కు చేరుకున్న రాహుల్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మధ్యప్రదేశ్కు బయలుదేరారు. కొంత దూరం ద్విచక్ర వాహనంపై ప్రయాణించారు. రాహుల్ మన్సర్కు వస్తే అవాంఛనీయ ఘటనలు జరగవచ్చని భావించిన పోలీసులు ఆయన్ను మార్గమధ్యంలో అదుపులోకి తీసుకున్నారు. సమీపంలోని అతిథి గృహానికి తరలించారు. అనంతరం రాహుల్ను రాజస్థాన్ సరిహద్దులోని దోరియా వద్ద విడిచిపెట్టగా కాల్పుల్లో మరణించిన రైతు కుటుంబాలను అక్కడే పరామర్శించారు. రైతులను విస్మరించి కేంద్రం సంపన్నుల రుణాలు మాఫీ చేస్తోందని రాహుల్ విమర్శించారు. किसान को आज हिंदुस्तान में सरकार बिल्कुल भूल गई है. सही दाम नहीं मिलता है, कर्जा माफ होता है तो हिंदुस्तान के सबसे अमीर 50 लोगों का होता है. 1,10,000 करोड़ रुपया उनका माफ हुआ. इनके पास भी कर्जा है, ये अपना खून पसीना देते हैं, पूरे देश को भोजन देते हैं, मगर इनका 1 रुपया माफ नहीं हो सकता है. ये क्या न्याय है? मैं इनके पास सिर्फ मिलने आया हूँ, गले लगने आया हूँ और इनको ये आश्वासन देना चाहता हूँ कि मैं आपके साथ खड़ा हूँ. इसमें क्या कंट्रोवर्सी आप मुझे बता दो. क्या मैं हिंदुस्तान का नागरिक नहीं हूँ? क्या मैं मध्य प्रदेश में नहीं जा सकता हूँ? मैं आरएसएस का आदमी नहीं हूँ. కేవలం ప్రచార ఆర్భాటాల కోసమే రాహుల్ పరామర్శల పేరుతో రైతుల వద్దకు వెళుతున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య విమర్శించారు. రైతులపై జరిగిన కాల్పుల ఘటనలో కేంద్రం ప్రతిష్టను దెబ్బతీసేలా విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించిన ఆయన ఈ ఘటనకు బాధ్యతగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలన్న కాంగ్రెస్ డిమాండ్ను కొట్టిపారేశారు. साधारण स्थिति में वो जनता के पास जाते नहीं, किसी के ऊपर सहानुभूति व्यक्त करते नहीं. कुछ घटना हुआ तुरंत वहां पहुंचने के लिए प्रयास करते, फोटो अपॉर्चुनिटी के लिए. इसके अलावा क्या किया कांग्रेस पार्टी ने? इसलिए मैं पूछना चाहता हूं, 1998 में जनवरी 12 को 26 लोगों का जान गया, कांग्रेस अध्यक्ष वहां क्यों नहीं गए? पहले उसको समाधान दे. दिग्विजय सिंह क्यों इस्तीफा नहीं दिया? मुख्यमंत्री था. एक भी मरे तो दुर्भाग्यपूर्ण है, निंदनीय है. ऐसा नहीं होना चाहिए. రుతుపవనాల రాకకు ముందే తెలంగాణను వరుణుడు పలకరించాడు. ప్రధానంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 7 గంటల వరకు ఎడతెగకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వాననీరు చేరి ప్రజలు అవస్థలు పడ్డారు. పాత బస్తీలోని చాంద్రాయణగుట్ట, లలితాబాగ్, ఉప్పుగూడ, కందికల్ గేట్, ఘాజీమిలన్ కాలనీ తదితర ప్రాంతాల్లో రహదారులపై నిలిచిన నీటిని తొలగించేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక బృందాలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మొజంజహీ మార్కెట్ కూడలి వద్ద రహదారిపై వరద నీరు నిలిచిపోగా వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కోఠి, అబిడ్స్, బషీర్బాగ్, నాంపల్లి, లక్డీకపుల్ ప్రాంతాల్లో చాలాసేపు వరద నీరు నిలిచి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, కాప్రా, ఉప్పల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్లలో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. సుష్మా సాయి నగర్లో వర్షానికి ఓ ప్రహరీ గోడ కూలి మహిళ తీవ్రంగా గాయపడ్డారు.
హయత్ నగర్లోని కోర్టు ప్రాంగణం, భాగ్యలత తదితర ప్రాంతాల్లోని రహదారులపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. బల్కంపేట, సుందర్ నగర్ కాలనీలోని పోచమ్మ ఆలయంలో ఉన్న పెద్ద రావి చెట్టు కూలిపోయింది. మెట్రో రైల్ నిర్మాణ సంస్థ L&T అధికారులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆర్బీఐ నివాస ప్రాంగణం, యూసుఫ్గూడ మధ్య మెట్రో పిల్లర్ల నిర్మాణం కోసం తవ్విన గుంతలను పూడ్చకపోవడం వల్ల జీహెచ్ఎంసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ గుంతలు పూడ్చాలని 2 సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించనందునే చట్టపరమైన చర్యల కోసం ఫిర్యాదు చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ సర్కిల్ 10 అధికారుల ఫిర్యాదు మేరకు L&T సంస్థపై సెక్షన్ 427 కింద కేసు నమోదు చేశారు. తెలంగాణలో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తే అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించేందుకు అవసరమైన భూమి, విద్యుత్ రాయితీ, నీటి సరఫరా, ఇతర అనుమతులు సింగిల్ విండో పద్ధతిలో ఇచ్చేందుకు సిద్దమని చెప్పారు. అంతర్జాతీయంగా సుగంధ పంటల ఉత్పత్తులకు గిరాకీ ఉన్న దృష్ట్యా సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండిస్తే రైతులకు మంచి మద్దతు ధరలు లభిస్తాయని హైదరాబాద్ బేగంపేటలో జరిగిన భారత సుగంధ మండలి సదస్సులో మంత్రి సూచించారు. ఈ సదస్సుకు వ్యవసాయ మంత్రి పోచారం కూడా హాజరు కాగా పసుపు, మిరపకు కనీస మద్దతు ధర లేక రైతులు నష్టపోతున్న మాట వాస్తవమేనని చెప్పిన హరీష్ రావు ఈ విషయంలో కేంద్రం వైఖరిని తప్పుబట్టారు. పంట దిగుబడులను ఎప్పటికప్పుడు సమీక్షించి ఎగుమతికి అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వాల నిర్ణయాలు ఎట్లా జరుగుతుంటాయంటే దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు ఈ అంత అయిపోయి రోడ్డుకి ఎక్కినాక 6 నెలలకు తీస్తాడు బ్యాన్. అప్పటికి ఏం ఉపలాభం? సో టైం టు టైం వెదర్ను, క్రాప్ను, ప్యాటర్న్ను, ప్రొడక్టివిటీని మానిటర్ చేసుకుంటూ నిర్ణయాలు రాష్ట్ర కేంద్రాలు ఆ పంట వచ్చే సమయంలో వారం 15 రోజులకు ఒకసారి రివ్యూ చేసుకోగలిగితే అప్పుడు ఈ కరెక్ట్ గా రైతుకు మనం మేనేజ్ చేయగలుగుతాం. వచ్చే మంత్రివర్గ సమావేశంలోపు ఆంధ్రప్రదేశ్కు ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలను ఆకర్షించే విధంగా నూతన విధానానికి తుదిరూపు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. పెట్టుబడి, ఉపాధి కల్పన ఆధారంగా పరిశ్రమలకు రాయితీ ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్లో భారీ ఎలక్ట్రానిక్ పరిశ్రమలను ఆకర్షించే దిశలో చేయాల్సిన విధానపరమైన మార్పులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ విధానం 2014-20లో చేయాల్సిన మార్పులపై పలు సూచనలు చేసిన లోకేష్ ఏపీని ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మార్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. విశాఖలో భూ కుంభకోణంపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. ఈ నెల 15న విశాఖ కలెక్టరేట్లో చేపట్టిన బహిరంగ విచారణకు బాధితులు నేరుగా వచ్చి సమస్యలు చెప్పాలని మంత్రి కోరారు. పెరిగిన రేట్ల దృష్ట్యా విశాఖలో 2010 నుంచి భూ ఆక్రమణలు జరుగుతున్నాయని, వైకాపా నేత ధర్మాన రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ఎన్ఓసీలు ఇచ్చారని అయ్యన్న ఆరోపించారు. వాటన్నింటిపైనా చర్చకు సిద్దమా అని వైకాపా నేతలను ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు 1,00,000 ఎకరాలు తీశారు విశాఖపట్నంలో చెప్పాడు అతను. ఇచ్చే లిస్ట్ ఇవ్వడం ఎంక్వైరీ చేస్తున్నాం కదా. రేపు 15వ తారీఖుని డిప్యూటీ సీఎం గారు, రెవెన్యూ మినిస్టర్ గారు విశాఖపట్నంలో పబ్లిక్ ఎంక్వైరీ పెట్టారు. ఏ ప్రభుత్వంలో పెట్టారు పబ్లిక్ ఎంక్వైరీ అండి? మేము పెట్టాం. ఎవరైనా సరే ధైర్యంగా రండి. భూ కుంభకోణంలో ఇరుక్కున్నవాళ్ళు కానీ దౌర్జన్యంగా మీ ఆస్తులు లాక్కున్న వాళ్ళు ఉంటే పబ్లిక్గా వచ్చి మీరు కాగితం ఇవ్వండి, మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి ముందు మాట్లాడింది ప్రభుత్వం. మేము మాట్లాడిన తర్వాత బొత్స చేశాను. ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళు ఆక్రమించుకున్న రిపోర్ట్ ఇవ్వమన్నాం, ఆ రిపోర్ట్ మీద వెంటనే ఎంక్వైరీ చేస్తాం. భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ది పనులకు ఆగస్టులో టెండర్లు పిలిచి వెంటనే పనులు ప్రారంభించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్దిపై అధికారులు ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయితో సమీక్షించిన మంత్రి ఆలయ అభివృద్ది నమూనాలు పరిశీలించారు. చిన్నజీయర్ స్వామి సలహాలు, సూచనలు తీసుకున్నాకే ప్రణాళికలు సిద్దం చేయాలని తుమ్మల చెప్పగా నూతన నమూనాకు చిన్నజీయర్ స్వామి సూచించిన మార్పులు, చేర్పులు చేసినట్టు ఆనంద్ సాయి తెలిపారు. ఆలయ అభివృద్దిపై సమగ్ర ప్రాజెక్టు నివేదికలను జూలై, ఆగస్టు నాటికి సిద్దం చేసి టెండర్లు పిలవాలన్న మంత్రి పనుల కోసం 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా భక్త రామదాసు స్మారక ట్రస్టు నమూనాను కూడా రూపొందించాలని తుమ్మల కోరగా వారం రోజుల్లో అందజేస్తానని ఆనంద్ సాయి చెప్పారు. బ్రెగ్జిట్ నిర్ణయం సహా 3 వారాల్లోనే 2 భీకర ఉగ్రదాడుల నేపథ్యంలో బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బ్రెగ్జిట్ చర్చల్లో తన వాదనను మరింత బలంగా వినిపించాలంటే పార్లమెంట్లో తన మెజార్టీని పెంచుకునే ఆలోచనతో గత ఏప్రిల్లో బ్రిటన్ ప్రధాని థెరెసా మే తీసుకున్న నిర్ణయం మేరకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తం 650 మంది పార్లమెంటు సభ్యులను ఎన్నుకునేందుకు 4,69,00,000 మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తుండగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన థెరెసా మే, లేబర్ పార్టీకి చెందిన జెర్మీ కార్బిన్ మధ్య ప్రధాన
సమానంగా పోటీ నెలకొంది. థెరెసా మే అత్యధిక మెజార్టీతో మరోసారి అధికారాన్ని చేపడతారని ముందస్తు సర్వేలు చెప్పినప్పటికీ మాంచెస్టర్, లండన్లలో జరిగిన ఉగ్రదాడులు దేశ భద్రతకు సంబంధించి ఆమె సమర్థతపై ప్రశ్నలకు తావిచ్చాయి. భారత కాలమానం ప్రకారం ఈ అర్ధరాత్రి దాటిన తరువాత 2:30కు పోలింగ్ ముగియనుండగా ఓ గంట తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కజకిస్తాన్తో మరింత పటిష్టమైన వాణిజ్య, ద్వైపాక్షిక సంబంధాలను కోరుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కజకిస్తాన్ రాజధాని ఆస్తానాలో 2 రోజులు జరిగే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అక్కడకు చేరుకున్న ప్రధాని కజకిస్తాన్ అధ్యక్షుడు నూర్ సుల్తాన్ నజర్బయేవ్తో సమావేశమయ్యారు. పలు ద్వైపాక్షిక వాణిజ్యాంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఆస్తానాలో జరిగే సదస్సులోనే షాంఘై సహకార సంస్థలో భారత్, పాక్ పూర్తిస్థాయి సభ్యదేశాలుగా చేరనుండగా ఆర్థిక రంగంలో సహకారం, ఉగ్రవాదంపై పోరు, అనుసంధానత వంటి అంశాలపై సభ్యదేశాలతో మోదీ చర్చించనున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ప్రధాని ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు. చైనా, పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ నిర్మాణం, అణు సరఫరాదారుల బృందంలో భారత్కు సభ్యత్వంపై ఇరు దేశాల మధ్య భేదాభిప్రాయాలు పెరుగుతున్న సమయంలో మోదీ, జిన్పింగ్ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. జమ్మూ కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంట 2 వేర్వేరు చోట్ల జరిగిన చొరబాటు యత్నాల్ని భగ్నం చేసిన సైన్యం 3 ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. అయితే ఈ ఘటనలో దురదృష్టవశాత్తు ఓ జవాను అమరుడవగా మరో 2 గాయపడ్డారు. ఉత్తర కశ్మీర్ నౌగాం సెక్టార్లోని నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరగ్గా భద్రతా బలగాలు 3 ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. తీవ్రవాదుల కాల్పుల్లో ఓ జవాన్ మరణించారు. ఊరి సెక్టార్లో కూడా చొరబాటుకు ప్రయత్నించిన ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య కాసేపు కాల్పులు జరిగాయి. చివరకు ఉగ్రవాదులు పలాయనం చిత్తగించగా కాల్పుల్లో 2 జవాన్లు గాయపడ్డారు. భారత టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న తన కెరీర్లో మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ ట్రోఫీ గెలిచాడు. కెనడాకు చెందిన గ్యాబ్రియలా డబ్రౌన్స్కీతో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఈ టైటిల్తో దిగ్గజ ఆటగాళ్లు లియాండర్ పేస్, మహేష్ భూపతి, హైదరాబాదీ సానియా మిర్జాల తర్వాత గ్రాండ్ స్లామ్ గెలిచిన 4వ భారతీయ టెన్నిస్ ఆటగాడిగా బోపన్న రికార్డు నెలకొల్పాడు. ప్యారిస్లో జరుగుతున్న ఈ టోర్నీలో మిక్స్డ్ డబుల్స్ టైటిల్ కోసం జరిగిన పోరులో బోపన్న, గ్యాబ్రియలా జోడీ జర్మన్ కొలంబియా జోడీ అన్నా లెనా రాబర్ట్ ఫరాలపై 2-6, 6-2, 12-10 తేడాతో జయభేరి మోగించారు. ఈ విజయంతో బోపన్న, గ్యాబ్రియలా జోడీ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ కైవసం చేసుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ శ్రీలంకకు 322 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టోర్నీలో భాగంగా ఓవెల్లో జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్ శిఖర్ ధావన్ శతకం సహా రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని అర్ధశతకాలు, చివర్లో కేదార్ జాదవ్ మెరుపు ఇన్నింగ్స్ అండతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్, ధావన్ తొలి వికెట్కు 138 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఈ దశలో 78 పరుగులు చేసిన రోహన్ వెనుదిరగ్గా వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన యువరాజ్ కూడా 7 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈ దశలో వచ్చిన ధోనీతో కలిసి 4వ వికెట్కు 82 పరుగులు జోడించిన ధావన్ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 128 బంతుల్లో ఒక 6, 15 ఫోర్లతో 125 పరుగులు చేసిన ధావన్ వెనుదిరగ్గా పూర్తి బాధ్యత తీసుకున్న ధోని 52 బంతుల్లోనే 63 పరుగులు చేసి జట్టు స్కోరును 300 మైలురాయి దాటించాడు. చివరి ఓవర్ 2వ బంతికి ధోని పెవిలియన్ చేరగా కేదార్ జాదవ్ చివరి 4 బంతుల్లో ఒక 6, 2 ఫోర్లు కొట్టి భారత స్కోరును 321 పరుగులకు చేర్చాడు. 322 లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు నిలకడగా రాణిస్తోంది. 32 ఓవర్లలో 2 వికెట్లకు 194 పరుగులు చేసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.